తనకు బలి నైవేద్యాలు సమర్పించమన్న దేవునికి స్తోత్రములు మనం చదువుకునే వాక్యం సంఖ్యాకాండం 28 అధ్యాయం 9-25 వరకు. విశ్రాంతి దినమున నిర్దోషమైన ఏడాదివగు 2 గొర్రెపిల్లల నైవేద్య రూపంగాను దాని పానార్పణంగాను నూనెతో కలబడిన తూమెడు పిండిలో 2 10వ వంతులను అర్పింపవలను. నిత్యమైన దహన బలియు దాని పానార్పణమును గాక ఇది ప్రతి విశ్రాంతి దినమున చేయవలసిన దహన బలి. నెలకు మొదటి దినమున యెహోవాకు దహన బలి అర్పింపవలను. 2 కోడెదూడలను 1 పొట్టేలును నిర్దోషమైన ఏడాదగు 7 గొర్రె పిల్లలను వాటిలో ప్రతి కోడెదూడతోనూ నూనెతో కలపబడిన తూమెడు పిండిలో 3 10వ వంతులను నైవేద్యంగాను ఒక్కొక్క పొట్టేలుతోనూ నూనెతో కలపబడిన తూమెడు పిండిలో 2 10వ వంతులను నైవేద్యంగాను ఒక్కొక్క గొర్రెపిల్లతో నూనెతో కలపబడిన తూమెడు పిండిలోనొక 10వ వంతును నైవేద్యంగాను చేయవలెను. అది యెహోవాకు ఇంపైన సువాసన గల దహన బలి. వాటి పానార్పణను ఒక్కొక్క కోడెతో 10.5 ద్రాక్షారసమును పొట్టేలుతో 10 గొర్రెపిల్లతో 30 ఉండవలెను. ఇది సంవత్సరములో మాసమునకు జరగవలసిన దహన బలి, నిత్యమైన దహన బలి. దాని పానార్పణను గాక ఒక మేకపిల్లను పాపపరిహారార్థ బలిగా యెహోవాకు అర్పింపవలెను. ఈ అధ్యాయం స్టార్టింగ్లో అయితే ప్రతిరోజు ఉదయం ఒక గొర్రె పిల్ల, గోధుమ పిండి, నూనె కలిపిన నైవేద్యం, ద్రాక్షారసం, పానార్పణం. అంటే ఉదయ సాయంత్రాలు దేవునికి దహన బలి అర్పించాలి. గొర్రె పిల్లను ఒక పొద్దుట గొర్రె పిల్ల, సాయంత్రం ఒక గొర్రె పిల్ల. ఆ దహన బలితో పాటు నైవేద్యం ఉండాలి, పానార్పణ ఉండాలి. నైవేద్యంగా నూనెతో కలపబడిన గోధుమ పిండి, పానార్పణగా ద్రాక్షారసం ఉండాలి. ప్రతిరోజు నిత్య బలి యాగం అన్నమాట ఇది. అలాగ ఆ రోజు అప్పుడు అలా చేశారు. ఇప్పుడైతే మనం ప్రార్థననే దహన బలి, ప్రార్థననే ధూపదీప నైవేద్యాలు దేవునికి వేయాలి. ప్రార్థనే ఎప్పుడు చేయవలసిన నైవేద్యం దహన బలి. ప్రతిరోజు జరగాలి. మళ్ళీ వారంలో విశ్రాంతి దినం వస్తుంది ఒకరోజు. ఆ వారానికి ఒకరోజు విశ్రాంతి దినాన్ని కూడా మళ్ళీ బలి నైవేద్యాలు సమర్పించాలి దేవునికి. నెలలో ఒకరోజు 1 తారీఖుని మళ్ళీ బలి నైవేద్యాలు, పానార్పణలు దేవునికి సమర్పించాలని ఇక్కడ ఉంది. అవి ఎలాగంటే బలి కోసం ఈ పశువులు, గొర్రెలు, మేకలు, కోడిదూడలు, పొట్టేళ్ళు వీటిని దహన బలిగా ఇచ్చి దహించేయాలి. తర్వాత నైవేద్యంగా గోధుమ పిండి, ఆయిలు కలిపి నైవేద్యంగా తెచ్చి ఆ దహన బలిపీఠం మీద దహించాలి. అది దేవునికి ఇంపైన సువాసన గల హోమరూపమైన ఆహారం అని అక్కడ చెప్పబడింది. పానార్పణగా ద్రాక్షారసం తెచ్చి ఆ బలిపీఠం మీద పోయాలి. మొదటి నెల 14వ దినమున యెహోవాకు పాస్కా పండుగ. ఇప్పుడు సంవత్సరంలో మొదటి నెల వస్తుంది కదా, ఆ మొదటి నెలలో 14వ తారీఖు నుంచి 7 రోజులు యెహోవాకు పాస్కా పండుగ ఆచరించాలి. ఆ నెల 14వ దినమున పండుగ జరుగును. 7 దినములు పంగని భక్ష్యములనే తినవాలి. 7 దినములు పంగని రొట్టెలే తినాలి.